రెడ్డిదే గెలుపు. ఇందుకూరుపేట భారీ మెజార్టీతో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి మే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు సాధిస్తారని యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఇందుకూరుపేట మండలం మైపాడులో గ్రామ దేవత ఢిల్లీ పాలాక్షమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యువత ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు యువత ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు లోక్సభ స్థానంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భారీ విజయం సాధించడంతో పాటు తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో గెలుపొందుతున్నారని, గ్రామాభివృద్ధి లక్ష్యంగానే పనిచేస్తామని, ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా పెంచడంతో పాటు సంక్షేమ అభివృద్ధితో ముందుకు వెళ్లాలని తమ లక్ష్యమని, ఇతరులు అనవసరంగా మాట్లాడే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మీ అందరి ఆశీస్సులతో రానున్న రోజుల్లో మరింతగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పిఎల్ రావు, బొద్దుకూరు సుధాకర్, రాధయ్య, గంపల సుబ్రహ్మణ్యం, శివాలయం చైర్మన్ కొనుపూరు సురేంద్రబాబు, సంఘం మురళి, బండి ఉదయ్ భాస్కర్, రామలింగయ్య శాస్త్రి, గంపల రాజయ్య, నరసింహ, గ్రామంలోని యువత, మండలం వచ్చిన వారితో కేరింతలతో ఈడలతో ఈ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. అందరూ మనతో పాటు ఉండి మనం చేసుకుందాం, మన ఊరిని డెవలప్ చేసుకుందాం, మనం అందరం వివాదరహితంగా ఉండి మన ఊరిని సంతోషంగా ఉండి చాలా ఎందుకు చెప్తున్నానంటే మనం చేసుకోవడమే ఇది. మీరందరూ ఎవరు ఏమో ఆశించబడాలి, ఊరిని కోసం చూస్తారు, చూసారా? అదే మన గొప్పతనం. ఈ రాజకీయ దీంట్లో చాలా చేస్తున్నారు. మీరందరూ వెంటండి అవన్నీ ఇది చేస్తారు. ఒక్కడ వల్ల మాత్రం ఏం కాదు, మీరందరూ అది మన ఊరు ఎంత ప్రశాంతంగా ఉంది. ప్రతి ఒక్కరికి మనం ఎగ్జాంపుల్ అయి ఉన్నాం. పక్కన ఊళ్ళో కానీ ఎవరైనా కానీ మన డెవలప్మెంట్ ఇంకా చేస్తున్నాం. ఇల్లు రాని వాళ్ళు ఉన్నారు, రోడ్ లేని వాళ్ళు ఉన్నారు, మరి ఇంకొకటి ఉన్నాయి. మనం ప్రతిదీ చేస్తున్నాం. గుడి మరియు హాస్పిటల్ కూడా 30 పడకలు గదిగా చేసుకుని మనం చేస్తున్నామని అవన్నీ మనం పట్టించుకోం. ఎందుకంటే మనం చేసింది మన ఊళ్ళో వాళ్ళు ఒక్క పదవి కానీ ఒక్క ఇది కానీ మనం ఇప్పుడు వరకు తీసుకోవాలి. మీరందరూ స్వచ్ఛందంగా చేశారు. దయచి అందరికి పేరు పేరున మెజార్టీగా అందించుకుంటే గ్యారెంటీగా మనం ఎలక్షన్ కలిసిన తర్వాత ఇదే ఉత్సాహంతో మనం చేయాలనుకుంటున్నాం. మీరు ఎంత దూరం వచ్చినా చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీ అందరికీ పర్సనల్గా నమస్కారాలు తెలుసుకోండి.